మీకు విషయం తెలుసా, గొల్లియాతును చంపినప్పుడు దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని ఉపయోగించాడు? ఒకటే కదా. దావీదికి అపనమ్మికుందా గొల్లియాతును చంపే విషయంలో? అందుని బట్టి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒకటి తగలకపోతే మరొకటి అన్నట్టుగా? ఖచ్చితంగా కాదు. దావీదుకు తెలుసు, ఒక్క రాతితో, ఒక్క రాయి దెబ్బతో గొల్లియాతును జయించగలని దావీదుకు తెలిసినప్పటికీ కూడా మరి 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే, ప్రవచనాత్మకంగా దావీదు దూరానికి ఆలోచన చేసి, గాతులో నుండి మరొక 4 గొల్లియాతులు లాంటి వాళ్ళు రాబోతున్నారు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో వాళ్ళు కావచ్చు, వాళ్ళని జయించడానికి వీలుగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణ మార్గాన్ని ఆయన చూపించి వారికి 4 రాళ్ళు పక్కన తీసి పెట్టాడు. ఎవరికి అంటే, ఆ తర్వాత కాలంలో గొల్లియాతు వంశస్థులు లేదా గొల్లియాతు ప్రాంతం నుండి 4 భయంకరమైన శత్రువులు ఇశ్రాయేలు మీదకి రాబోతుంటే, ప్రవచనాత్మకంగా విశ్వాసపూరితంగా ఆ విజయాన్ని ఇప్పుడే క్లెయిమ్ చేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకు మీరు చదివితే ఒక 4 గాతు వాళ్ళు దానిలో మనకు కనబడతారు. వారు రెఫాయియుల సంతతి వారని, గాతు అనే ప్రాంతానికి చెందిన వారని, ఫిలిస్తీన్లని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తుంటే, దేవుడు 4 హీరోలను ఎన్నుకుని, 4 ప్రాముఖ్యమైన వ్యక్తులను ఎన్నుకుని ఆ 4 మీద విజయాన్ని సాధించడానికి దేవుడు సహాయపడ్డాడు.